లన్నింటినీ అత్యంత బలమైన ఆ పెద్ద పెట్టెలో పెట్టి దానిని ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాడు. ఊరి చివర ఉన్న ఒక పాత చింతతోపు దగ్గర ఆ పెట్టెను పాతిపెట్టడానికి ఒంటరిగా అర్ధరాత్రిపూట బయల్దేరాడు. ఒకసారి ఆ రాత్రిపూట వాతావరణాన్ని మనకు ఊహించుకోవాలి. ఆ చిమ్మ చీకటి, ఆ చల్లటి గాలి చప్పుడు అన్నీ అతని అమిగ్డాలాకు భయంకరమైన సైరన్లలా వినిపిల్చి ఉంటాయి. గుండె చప్పుడు పెరిగిపోతుంది కదా. అవును, చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు, అది కూడా అంత పెద్ద మొత్తంలో సంపదను తీసుకువెళ్తున్నప్పుడు అతని మానసిక స్థితి ఎంతలా క్షోభకు గురైందో అర్థం చేసుకోవచ్చు. బయట ఉన్న నిశ్శబ్దం కంటే అతని లోపలున్న అలజడి చాలా పెద్దది. ఆ బరువును మోసుకుంటూ వెళుతున్నప్పుడు అడుగడుగునా రాలుతున్న ఎండుటాకుల చప్పుడును విని దొంగలొస్తున్నారేమో అని వణికిపోయాడు. చెట్ల నీడలు కూడా అతనికి కత్తులు పట్టుకున్న శత్రువుల్లాగే కనిపించాయి. భయం చేసే మాయ అది. రాత్రి నిశ్శబ్దంలో అతని గుండె చప్పుడు ఆ వాతావరణం కంటే గట్టిగా వినిపించింది. ఎట్టకేలకు ఆ పాత చింతతోపు చేరుకుని వణుకుతున్న చేతులతో గుంత తవ్వి ఆ పెట్టెనందులో పాతిపెట్టాడు. మట్టి కప్పేసిన తర్వాత ఆ క్షణంలో, కేవలం ఆ ఒక్క క్షణంలో మాత్రం అతనికొక పెద్ద భారం దించుకున్నట్లు కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడే మనం యాంగ్జైటీ సైకిల్ గురించి మాట్లాడుకోవాలి. యాంగ్జైటీ సైకిల్ అంటే ఏంటి? ఒక పని చేసిన వెంటనే భయం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అది కేవలం తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. మనసులో భయం అలాగే ఉన్నంతకాలం ఆ సంపదను భూమి అడుగున పాతిపెట్టినా సరే ఆ భయం మళ్లీ పుట్టుకొస్తుంది. అది ఎప్పుడూ సంతృప్తి చెందదు. సరిగ్గా అదే జరిగిందిక్కడ. ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. తిరిగి వస్తుండగా నన్ను ఎవరైనా చూశారా అన్న మరో కొత్త భయమతన్ని ఆవహించింది. చూశారా, మళ్లీ మొదలైంది. అవును, తాను అత్యంత భద్రంగా దాచాననుకున్న ఆ చింతతోపు ఇప్పుడు అతనికి అత్యంత అసురక్షితమైన ప్రదేశంగా కనిపించటం మొదలైంది. ఒకవేళ నేను రాకముందే ఎవరైనా ఆ గుంతను తవ్వి నా పెట్టెను తీసేస్తే అన్న ఆలోచన రాగానే అతన్లో మళ్లీ కంగారు మొదలైంది. ఊపిరి ఆడనంత భయం అతన్ని చుట్టుముట్టింది. ఇది భయం మాడే అత్యంత క్రూరమైన ఆట. ఒకసారి అనుమానం మొదలైతే అది మనల్ని స్థిమితంగా ఉండనివ్వదు. మనం తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. లాజిక్తో పని లేకుండా చేస్తుంది. ఖచ్చితంగా హరినాథ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా కాదా అని అతను ఆలోచించడం లేదు. అసలు ఆ నిర్ణయం తీసుకున్న తననే అతను నమ్మలేకపోతున్నాడు. ఆ ఆందోళనతో తెల్లవారకముందే మళ్లీ అక్కడికి పరుగులు తీశాడు హరినాథ. ఆ గుంతను మళ్లీ తవ్వి పెట్టెను బయటికి తీసి దాన్ని ఇంకెక్కడైనా సురక్షితమైన చోట దాచాలనుకున్నాడు. పరిస్థితి చేజారిపోతోంది. అవును, కాని అప్పటికే అతను శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయున్నాడు. ఆ కంగారులో, ఆ చీకటిలో ఆ బరువైన పెట్టెను లాక్కుంటూ వెళ్తుండగా ఒక నీటి కాలువ దగ్గరున్న తడి మట్టిలో అతని కాలు జారింది. అయ్యో! చేతిలో ఉన్న పెట్టె కింద ఉన్న రాయికి బలంగా తగిలి పగిలిపోయింది. అందులో ఉన్న నాణేలన్నీ ఆ బురదలో, పారుతున్న నీళ్లలో కలిసిపోయాయి. ఇక్కడొక విచిత్రమైన కాని అత్యంత లోతైన వాస్తవం దాగి ఉంది. మనమీ కథను జాగ్రత్తగా గమనిస్తే అతను దొంగల నుంచి కాపాడాలనుకున్న ఆ సంపదను ఏ దొంగలూ ఎత్తుకుపోలేదు. నిజమే కదా. అతని భయమే స్వయంగా ఆ సంపదను నాశనం చేసింది. మనిషి మెదడులో పుట్టిన ఊహాజనితమైన భయం వాస్తవ ప్రపంచంలో ఎంతటి భౌతిక నష్టాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అవును, కల్పితమైన భయాల వల్ల నిజమైన నష్టాలను కొనితెచ్చుకోవడమంటే ఇదే. నాణేలు నీళ్లలో పడిపోతుంటే అతను పిచ్చివాడిలా బురదలో వెతకడం మొదలుపెట్టాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇసుకను ఎంత గట్టిగా పట్టుకుంటే అంత త్వరగా జారిపోయినట్లు సంపదను ఎంతగా ఊపిరాడకుండా దాచాలనుకున్నాడో అది అంతే వేగంగా అతడి చేజారిపోయింది. ఆ తర్వాత జరిగిన దృశ్యం మరింత బరువైనది. కళ్ళు బైరులు కమ్మేలా అలిసిపోయిన హరినాథ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ బురదలోనే అలాగే పడిపోయాడు. ఉదయం సూర్యోదయమయ్యాక ఊరి జనాలు, అతని పనిలోనుంచి తీసేసిన పనివాళ్లు, అతని భార్య వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. బురదలో పడిపోయున్న హరినాథ్ను వాళ్లు చూశారు. ఆ సమయంలో ఆ దృశ్యం చూస్తుంటే ఒక మనిషి భయం అతని ఎంతగా దిగజార్చిందో అర్థమై మనసు చాలా బరువెక్కుతుంది. ఆ సమయంలో హరినాథ వారి కళ్లలోకి చూశాడు. వాళ్ల కళ్లలో అతనికి ఎలాంటి దురాశ కనిపించలేదు. తన డబ్బును దోచుకోవాలని కుట్ర వాళ్లలో లేదు. నిజమే కదా. పైగా అతను పనిలోనుంచి అకారణంగా తీసేసిన ఆ పనివాళ్ల కళ్లలో కక్ష కూడా లేదు. కేవలం
అతని పట్ల ఒక అమాయకమైన ఆందోళన మాత్రమే కనిపించింది. తనవాళ్లు తన పరిస్థితి చూసి ఎంతగా బాధపడుతున్నారో అతనికప్పుడు అర్థమైంది. తాను శత్రువులని భావించిన వాళ్లే తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చారని గ్రహించాడు. ఆ చూపులే ఆ పోగొట్టుకున్న నాణేల కంటే అతన్ని ఎక్కువగా గాయపరిచాయి. ఎందుకంటే ఇన్నాళ్లు తను సంపదను కాపాడుకోలేదని, కేవలం తన భయాన్ని మాత్రమే పూజించానని హరినాథకు అప్పుడు స్పష్టంగా అర్థమైంది. తాను నిర్మించుకున్న ఆ భయమనే కోట ఎంత పునాది లేనిదో అతనికి తెలిసొచ్చింది. ఆ ప్రదేశంలో ఏ దొంగ కూడా దొంగిలించలేని అతని ప్రశాంతతను, అతని నమ్మకాన్ని, అతని ఆత్మగౌరవాన్ని అతని భయమే దొంగిలించింది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన వాక్యముంది. జాగ్రత్తగా ఉండే మనసు రక్షణ కల్పిస్తోంది, కానీ భయంతో కూడిన మనసు మనల్ని మనకే బందీని చేస్తోంది. వావ్, ఎంత లోతైన మాట ఇది. అవును. ఎప్పుడైతే భయం మనకు యజమానిగా మారుతోందో అప్పుడు మన దగ్గర ఎంత సంపదున్నా అది ఆకలిలాగే అనిపిస్తుంది. సంతృప్తి అనేది అస్సలుండదు. నాణేలు పోయాయన్న బాధకంటే తన అనుమానం తన చుట్టూ ఉన్నవాళ్ల ప్రేమను, నమ్మకాన్ని ఎలా అవమానించిందో అన్నదే అతని మానసికంగా కుంగదీసింది. అది నిజమైన నష్టం కదా. ఖచ్చితంగా. భయం వల్ల కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడం, కోల్పోయిన నాణేలను సంపాదించడం కంటే చాలా కష్టం. ఇది వింటుంటే మనం కూడా మన నిజ జీవితంలో ఎన్నోసార్లు ఇలాగే ప్రవర్తిస్తున్నామేమో అనిపిస్తోంది. మన కెరియర్ విషయంలో లేదా మనకు ఇష్టమైన బంధాల విషయంలో వాటిని ఎక్కడ కోల్పోతామో అని విపరీతంగా భయపడిపోయి ఆ భయంలో అతిగా ప్రవర్తించి ఉన్న ప్రశాంతతను మనమే దూరం చేసుకుంటున్నాం కదా. చాలా జరుగుతుంటుంది అలా. సంబంధాలు నిలబెట్టుకోవాలనే కంగారులో నిరాధారమైన అనుమానాలకు తావిచ్చి ఆ బంధాలను మన చేతులతో మనమే తెంచేసుకుంటున్న పరిస్థితులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనం ఒక వ్యక్తిని లేదా ఒక అవకాశాన్ని గట్టిగా కట్టేయాలనుకున్నంత మాత్రాన అది మనతో ఉండిపోదు కదా. వాస్తవానికి జీవితంలో ప్రశాంతత అనేది వస్తువులను లేదా మనుషులను గట్టిగా పట్టుకోవడం వల్ల రాదు. పరిస్థితులను స్పష్టంగా, ఎలాంటి కల్పిత భయాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం వల్లే వస్తుంది. భయం అనేది అప్పుడప్పుడు జ్ఞానంలాగా ముసుగువేసుకుని వస్తుంది. అది మనల్ని కాపాడుతున్నట్లు నమ్మిస్తుంది. అంటే మనం జాగ్రత్త పడుతున్నామనుకుంటాం. అవును. కానీ నమ్మకం అనేది పూర్తిగా మాయమైనప్పుడు రక్షణ అనేది వినాశనంగా మారుతుంది అని మనం గ్రహించాలి. ప్రతి చిన్న ఆందోళన ఒక హెచ్చరిక కాదు. హరినాథ్ ఆ రోజు ఆ బురదలో పడిపోయిన తర్వాత కోల్పోయిన నాణేలను మళ్లీ సంపాదించడానికి చాలా సమయం పట్టిండొచ్చు. కాని అతన్లో వచ్చిన అసలైన మార్పేంటంటే అతను ప్రతి నీడను శత్రువులా చుట్టం మానేశాడు. కరెక్ట్. ప్రతి చిన్న శబ్దాన్ని వినాశనానికి సంకేతంగా భావించడం మానేశాడు. అవును. అంటే అతను రక్షణ కల్పించుకోవడం మానేశాడని కాదు, కాని ఆ రక్షణకు భయాన్ని ముడిపెట్టడం మానేశాడు. వాస్తవానికి దగ్గరగా బతకడం నేర్చుకున్నాడు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఒక క్షణం ఆడి మనలో మనము ఆలోచించుకోవాల్సిన ఒక బలమైన ప్రకోపించే ప్రశ్నను ఇక్కడ వదిలిపెడుతున్నాను. ఏంటా ప్రశ్న? భయం అనేది బయటినుంచి మనపై దాడి చేసే దొంగ కాదు, అది మన లోపలే ఉండి మనల్ని నిలువున దొంగిలించే లక్షణం. అయితే ప్రస్తుతం మనం మన జీవితంలో ఏ అదృశ్య భయం కోసం మన సంతోషాన్ని, మన అద్భుతమైన అవకాశాలను ఆ చింతతోపులోలాగా చీకట్లో పాతిపెడుతున్నాం? ఈ ప్రశ్నను మనకు మనమే నిలదీసుకున్నాం. చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఖచ్చితంగా. ఇక తర్వాతి లోతైన విశ్లేషణలో కరుణలేని తెలివితేటలు మోసం చేసేవాణ్ణి మరియు మోసపోయేవాణ్ణి ఇద్దర్నీ ఎలా సమానంగా గాయపరుస్తాయో అనే మరో ఆసక్తికరమైన అంశాన్ని మనం వివరంగా విశ్లేషిద్దాం. బహుశా ఆ విశ్లేషణ మన ఆలోచన విధానాన్ని మరింత మారుస్తుందేమో చూద్దాం.